ఈరోజు వీడియోలో మా మేడం గురించి కొన్ని విషయాలు చెప్తాను. సరేనా? అవి నేను సీరియస్ కాదు, కామెడీ అంతే. సరేనా? కానీ అంతకుముందు మీరు నా వీడియోస్కి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి అబ్బా నన్ను కూడా. సరేనా? ఏంటంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఏజెంట్ ఏం చెప్పారంటే, ఈ అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడుతుందా అంటే వచ్చని చెప్పాడంట ఆయన. నేను కూడా అన్నిటికి బుర్ర ఊపాను. సరే సరే ఇంగ్లీష్ అంటే అరబీ, ఇంట్లో పెద్ద ఇంగ్లీష్తో పని ఉండదు, తెలుగు అరబీ అనే అనుకున్నాను. సరేనా, అరబీ అని అనుకుని నేను కూడా అన్నిటికీ బుర్ర ఊపాను. ఊపేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. కానీ ఇప్పుడు అరబీ వాళ్ళకి ఇంగ్లీష్ ఎక్కువ అంట, అందుకే ఫిలిపినీళ్ళు ఎక్కువ ఇష్టపడుతున్నారు, వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారని. అయితే నన్ను ఇంగ్లీష్ వచ్చు అనుకుని ఒక మెడిసిన్ తీసుకొచ్చి నాకు చూపించి దాని పేరు చదవమంది మా మేడం. నిజంగా ఇంగ్లీష్ వచ్చా అంటే ఇవన్నీ చదివిస్తారని నాకు తెలియక షాక్. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు నాకు నిజంగా. ఒక క్షణం అది చూసి ఇట్నే బుర్రూపుతున్నా, దాన్నే చూస్తూ ఏం చేయాలో తెలియక. ఈ లోపల దేవుడు దయ వల్ల పిలిపిని అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి చూపిస్తే ఆ అమ్మాయి చెప్పిన తర్వాత సరే మేడం నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉండమని చెప్పలేకపోయినా అని చెప్పేసి అనిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం. మేడం తీసుకుని హాస్పిటల్కి వెళ్తే ఏదో పెద్ద నేనేదో పీకేసి కాలు మీద కాలేజ్ చదివిన దానిలాగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఈవిడ అక్కడ కూర్చుందనమాట. రిసెప్షన్లో చాలా జనం ఉన్నారు. అక్కడ బుక్ ఉంటే ఆ బుక్ తీసి జస్ట్ అలా చూస్తున్నాను అంతే. చూస్తుంటే మా మేడం నేను చదివేస్తున్నానేమో అనుకొని, ఏముంది అక్కడ, ఏం చదువుతున్నాను అంతే. మనకి ఎందుకు వచ్చింది చెప్పు, ఆ బుక్ అక్కడ ఉన్నప్పుడు ఉండొచ్చు కదా, వెంటనే బుక్ మూసి పక్కన పెట్టి పని చూసుకోవాలనుకున్నా. అలా ఉంది ఇక్కడ. ఇంగ్లీష్ వచ్చని చెప్పినందుకు నాకు ఏదో పెద్ద వచ్చు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ, హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్. ఈ చిన్న చిన్నవి తప్పితే మనకేం పెద్ద రాదు. తంబ బ్యాచ్ మనం. స్కూల్కి ఎక్కువ వెళ్ళుంటే ఇక్కడికి ఎందుకు వస్తాం చెప్పండి. కరెక్ట్గా అమ్మ నాన్న మాట విని స్కూల్కి వెళ్తే కోవిడ్కి ఎందుకు వస్తాం, వచ్చిన ఇంట్లో పనికి ఎందుకు వస్తాం, చక్కగా ఏ పనిలో చేసుకుందాం కదా. అది తర్వాత మా మేడం రూమ్లో ఒకటి ఉందబ్బా, అది షుగర్ సిరప్ టైప్ ఉండి ఫేస్కి ఇలా పెట్టి తీస్తారంట, హెయిర్ లాగుతారంట. నేను ఎప్పుడు చూడలేదు అది నిజంగా. అయితే దాన్ని మా మేడము వేసి తీస్తుందనమాట. తీసుకుంటుంటే నేను అన్న, మేడం ఏంటది అంటే, మనకి బేబీ హెయిర్ ఉంటుంది స్వాతి, అది పోతుంది అని చెప్పేసి అంటే, నిజంగా తెలీదు. ఆవిడ కిందకు వచ్చేసిన తర్వాత మనకు కూడా అలాగా పింపుల్స్ ఎక్కువ వస్తున్నాయి కదా అని అది పెట్టి లాగుతుంటే అసలు రావట్లేదు, అట్నే స్టిక్ అయిపోయి ఉండిపోయింది అది. అది కడిగేటప్పటికి ఈ పక్కంతా రెడ్గా వచ్చేసింది. ఇప్పుడు కూడా కొంచెం కొంచెం ఉంటుంది చూడండి, ఈ పక్కంతా రెడ్ వచ్చేసింది, ఈ పక్క నార్మల్ అయిపోయింది. అర్థం కాలేదు నాకు. అలాంటి పిచ్చ పనులు చేస్తున్నాను ఈ ఇంట్లో, నాకు ఏం అర్థం కాక మేడంతో సొదెక్కువైపోతుంది. ఏం చెప్పినా అంటాను. అన్నిటికీ అంటావు, నీకు అర్థమవుతుందని అడుగుతుంది. అర్థమవుతుందని. ఏం చెప్పు అంటుంది. ఈ అమ్మ ఎక్కడ సోదరా ఇది, పోయి ముసలోళ్ళు చూసుకోవాలి అనుకుంటే ముసలోళ్ళు బుర్ర తినేస్తున్నారు నిజంగా. మీకు కూడా ఇలాంటివి ఫేస్ చేస్తున్నారా, ఇలాంటివి చూస్తున్నారా, నిజమో కాదో లైక్ చేయండి అబ్బా, అండ్ కామెంట్ చేయండి. సరేనా? అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.